ఇప్పుడు నిన్ననే ఒక పేషెంట్ చేసినాను. ఒక 15 డిగ్రీ బెండ్ ఉండే 2 మోకాలు. ఓకే. సో వాళ్ళు నడుస్తున్నప్పుడు ఇలా నడుస్తుంటారు. చాలా మంది నార్మల్ అనుకుంటారు. కాదు. ఎందుకంటే వాళ్ళ అలైన్‌మెంట్ అనేది అట్లా అయిపోయింది. బికాజ్ వాళ్ళ మోకాలు ఇట్లా బెండ్ అయిపోయింది. అచ్చా, బోధకాలు అంటారు ఆ! అదేనా సార్? ఓకే. సో ఇది మనం ఎక్స్‌రేలు తీసినప్పుడు మనకి ఎంత యాంగులేషన్ ఉందో తెలుస్తది. బట్ సర్జరీలో రోబోటిక్‌లో ఏందంటే మనం దానికి మ్యాప్ చేసి డేటా ఇస్తాం. సర్జరీ లోపటనే ఓకే. రోబోటిక్ డేటా ఇస్తే ఎంత బెండ్ ఉంది, మనం ఎంత కరెక్ట్ చేయగలుగుతాము, ఎంత కరెక్ట్ చేస్తే పేషెంట్ లాంగివిటీ బాగుంటుంది, ఇంప్లాంట్‌ది పెయిన్ లేకుండా ఉంటుంది, ఇవన్నీ డేటా ఇస్తుంది. ఇంప్లాంట్ పొజిషనింగ్ ఎక్కడ పెట్టాలి, ఎంత కట్ చేయాలి. సో దీంట్లో ఏంటంటే టైలర్ మేడ్, కస్టమ్ మేడ్ అంటాం. ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో ఇది మాన్యువల్లో ఉండదు. నేను అదే చెప్తుండే ఇందాక. సో దీంతో ఏంటంటే పేషెంట్స్కి పెయిన్ కూడా ఎక్కువ ఉండదు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి న్యాచురల్ జాయింట్ అనేది ఇస్తున్నాం మనం. సో అక్యురసీ కూడా చాలా ఎక్కువ ఉందంటారు. చాలా ఎక్కువ ఉంది. ఓకే. సో మరి ఎంతవరకు కరెక్ట్ సార్ పెయిన్ కిల్లర్స్ వేసేసుకుని నొప్పిని అలా దాచుకోవడం అనేది? చాలా మంది అది మంచిది కాదండి ఎప్పుడు కూడా. ఎందుకంటే వీళ్ళకి ఎంత మెడిసిన్స్ తీసుకుంటున్నారు, ఓవర్ ద కౌంటర్ దొరుకుతుంది కాబట్టి ఈరోజు ఒక మెడికల్ షాప్ పోతారు, రేపు ఇంకో మెడికల్ షాప్ పోతారు, వాళ్ళకి తెలియకుండా వేసేసుకుంటారు. దీంతో ఏమవుతుందంటే వాళ్ళకి కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడుతుంది, ఓకే, సిస్టమ్ పైన ఎఫెక్ట్ పడుతుంది, బాడీ పైన. వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అట్లీస్ట్ జాయింట్స్ ఏంటి అంటే తక్కువలో మనం రీప్లేస్ చేసేయచ్చు. ఓకే. బట్ కిడ్నీస్ ఎఫెక్ట్ అయినాయి అనుకోండి, మళ్ళీ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది దానికి. ఓకే. సో నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, మీకు నీ పెయిన్ ఉన్నప్పుడు, మోకాలు నొప్పి అవుతుంది అని తెలిసినప్పుడు గెట్ అ ప్రాపర్ ఇవాల్యుయేషన్ బై అస్. మాలాంటి వాళ్ళు చూసి మీకు అసలు సర్జరీ అవసరం పడతా లేదన్నది చెప్తాం. అది చూసిన తర్వాత వీళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో వీళ్ళు జస్ట్ ఎవరో చెప్పారు, వాళ్ళ రిలేటివ్స్ చెప్పారు సర్జరీ చేయించుకోవద్దు, ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది. ఇఫ్ యూ గెట్ ఇట్ డన్ బై అ ప్రాపర్ సర్జన్, మాలాంటి వాళ్ళతో you'll not have that all issues. సో రోబోటిక్ సర్జరీ ద్వారా మోకాలు రీప్లేస్ చేయించుకున్న వాళ్ళకి లైక్ ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? చాలా మందికి అవగాహన లేదు. ఆఫ్టర్ సర్జరీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, లైక్ ఫిజియోథెరపీ ఏమైనా ఇస్తారా, ఫుడ్ కరెక్షన్స్ ఉంటాయా? సో ఇవన్నీ కంప్లీట్గా మీరు ఆ ప్యాకేజ్లోనే చేసేస్తారా? ఎస్, మంచి ప్రశ్న అంటే ఇది చాలా మందికి ఉన్న డౌట్. సో ఫస్ట్ వీళ్ళు ఇన్సూరెన్సా క్యాష్ అన్న చూస్తాము. మా సెక్రటరీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు డేటా కలెక్ట్ చేసుకొని ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్కి అప్లై చేయడము, ఏ రోజు సర్జరీకి రావాలి, ఏ టైం నుంచి తినొద్దు, ఎన్బిఎం ఎప్పటి నుంచి ఉండాలి అంటే సర్జరీకి ఒక 6 hours ముందు తీసుకోకుండా ఉండాలి. దాని తర్వాత ప్రీ అనెస్థెటిక్ చెకప్ అంటాం. సర్జరీ అనేది జస్ట్ ఇట్లా చూసి పేషెంట్ని సర్జరీ అనగానే డైరెక్ట్ ఆపరేషన్ థియేటర్ తీసుకుపోయి చేయడం ఉండదు. సో పిఎస్సి అంటాం, ప్రీ అనెస్థెటిక్ చెకప్. సో ప్రతి పేషెంట్కి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. బ్లడ్ టెస్ట్లు చేయాలి, 2D ఎక్కువ హార్ట్ ఎట్లా ఫంక్షన్ అవుతుంది, ఇవన్నీ చూస్తాం సర్జరీ కన్నా ముందు. దాని తర్వాత అనెస్థీషియా డాక్టర్ చూస్తాడు, ఈ పేషెంట్కి ఈ మత్తు ఇంతసేపు వరకే ఇవ్వగలుగుతాము, ఈ పేషెంట్కి జనరల్ అనెస్థీషియా ఇవ్వగలుగుతాము, లేకపోతే స్పైనల్ అనెస్థీషియా ఇవ్వాలి, ఈ పేషెంట్ ఫిట్ లేదు అన్నప్పుడు మేము డిసిషన్స్ అనేది మారుతూ ఉంటాయి. సో ఇది ఒక పెద్ద ప్రాసెస్ యాక్చువల్లీ. సో ప్రతి ప్రోటోకాల్ అనేది ఫాలో అవుతాం, మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫాలో అవుతాం యూజువల్ గా. చాలా కరెక్షన్స్ తర్వాతే మీరు సర్జరీకి వెళ్తారు. సో భయపడాల్సిన అవసరమే లేదంటారు అసలు. కంప్లీట్ వాళ్ళు ఆఫ్టర్ ఫిజియోథెరపీ అన్ని కరెక్షన్స్ తర్వాత దే కెన్ మూవ్ ఈజీలీ అన్నమాట. అండ్ నేను కొంతమంది ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఫిజియోథెరపీ కూడా అవసరం పడదని చెప్తాను. ఎందుకు అంటే మనం చేసే సర్జరీస్ మినిమల్ ఇన్వెసివ్ సబ్వాస్టస్ అంటాం. దాంట్లో మనం మాంసంని టచ్ చేయం కాబట్టి వాళ్ళకి day 1 నుంచి ఫుల్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. సో వీళ్ళకి ఏంటి అంటే ఆల్రెడీ మూవ్మెంట్ బాగానే ఉంది కాబట్టి మీరు కట్ చేయడం లాంటిది ఏమి ఉండదా సార్? కట్ చేస్తాము, బట్ లోపల మాంసం ఒకటి ఉంటుంది, అది క్వాడ్రిసెప్స్ అంటాం. దాన్ని కట్ చేసి ఏంటంటే లెగ్ స్ట్రెంథనింగ్ వీక్నెస్ వస్తుంది సర్జరీ తర్వాత. సో అది అవాయిడ్ చేస్తున్నాం మనం. సో అది చేసినప్పుడు ఏంటంటే వీళ్ళకి ఫుల్ మూవ్మెంట్ అనేది వస్తుంది. సో ఈ హాస్పిటల్ ఉన్నప్పుడు ఎలాగో ఫిజియోథెరపీ ట్రైనింగ్ ఇస్తాము, కొంచెం ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళకి ఐడియా వస్తుంది ఏం చేయాలి, ఇట్లా చేసుకుంటే బెటర్ అనేది. సో నేను మార్నింగ్ సర్జరీ చేస్తే సాయంత్రం నడిపిస్తాను. 2 days వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, వాష్రూమ్ ఎట్లా యూస్ చేసుకోవాలి అనేది. సో వీళ్ళు ఇంటికి పోయిన తర్వాత ఇబ్బంది పడకుండా, సో వీళ్ళు ఈ ఫాలో ఇంట్లో చేసుకుంటే పర్వాలేదు. బట్ కొంతమంది రూరల్ ఏరియాలో ఏంటి అంటే వాళ్ళు సర్జరీ చేసుకోకుండా వెళ్ళిపోతారు, మాకు పని ఉంది, మేము ఇంట్లో ఉండాలి అది అని. సో దే నెగ్లెక్ట్ ప్రొసీజర్. వాళ్ళ తర్వాత ఒక 1 month 2 monthsకి వస్తారు, స్టిఫ్నెస్ ఉంది అది అని. సో ఐ మేక్ ఇట్ అ పాయింట్ దట్ దే ఆర్ ఇన్ టచ్ విత్ మై ఫిజియోథెరపిస్ట్. నా దగ్గర ఒక 5-6 ఫిజియోథెరపిస్ట్లు ఉన్నారు. సో ఐ మేక్ ఇట్ అ పాయింట్ దట్ దే ఆర్ ఇన్ టచ్ విత్ ద ఫిజియోథెరపిస్ట్ అండ్ సీ దట్ దే ఆర్ డూయింగ్ ప్రాపర్ ఎక్సర్సైజెస్. ఇది చాలా ఇంపార్టెంట్. నీ రిప్లేస్మెంట్ ఖచ్చితంగా చేయించుకోవాలి అనే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది సార్? ఇందాక చెప్పినట్టు స్టేజ్ 4 ఆర్థరైటిస్ అంటాము. కొంతమంది అయితే స్టేజ్ 4 దాటేసి మొత్తం బెండ్ అయిపోయి నడవలేని పరిస్థితుల్లో వస్తుంటారు. వాళ్ళకి ఫస్ట్ నేను రీసెంట్గా ఒక 2 months బ్యాక్ చేశాను. ఒక 78 year ముసలతను, హీ వాజ్ నాట్ ఏబుల్ టు వాక్. అయితే నేను అడిగిన, అసలు ఇన్ని రోజుల నుంచి ఎందుకు చేయించుకోలేదు మీరు సర్జరీ అని. ఆయన ఒకటే ప్రశ్న, అంటే మా రిలేటివ్స్ చెప్పారు చేయించుకుంటే నేను బెడ్ రెస్ట్లో ఉండాలి, నడవలేను. చాలా మంది అలాగే అనుకుంటారు. సో
అంటే మీరు ఎవరిని అడిగినారు అని. దే డిడ్ంట్ గో టు ఎనీ డాక్టర్ ఆర్ ఎనీ ఆర్థోపెడిక్ సర్జన్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పింది లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ చెప్పింది భయపడి వాళ్ళు రాలేదు. సంహౌ నా టీవీ ఇంటర్వ్యూస్ ఇలానే చూసి నా దగ్గరికి వస్తే నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే దానికన్నా ముందు చాలా మందికి చేశాను అట్లా. సో హీ వాస్ కన్విన్స్డ్. ఆయనకి 2 మోకాలు చేసినాను. 2 days గ్యాప్ ఇచ్చి, ఒకటి చేసిన తర్వాత 2 days గ్యాప్ ఇచ్చి ఇంకోటి చేశాను. అండ్ ఇప్పుడు 2 months అయిపోయింది. హీస్ వాకింగ్. ఓకే. సో ఆయన చెప్పింది ఒకటి ఏంటంటే అనవసరంగా 10 years వేస్ట్ చేసుకున్న పెయిన్లో అని. అవునండి. ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఐ డోంట్ డినై దట్. ఎందుకంటే ఇప్పుడు మనం 100 cases చేస్తే అందరు 100 మంచిగా అవ్వాలని లేదు. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ అ సర్జన్. సో ఇప్పుడు కొంతమంది 10% ఎవరైతే ఉన్నారో ఆ 10% వేరే వాళ్ళకి వెళ్ళి చెప్తారు ఎఫెక్ట్ అయింది ఇట్లా అయిందని. సో మీరు అదొక్కటే ఆలోచించుకొని అదొక్కటే మైండ్లో పెట్టుకుంటే మీకు ఎట్లా పని చేస్తుందని మీకు తెలియదు. ఇఫ్ యూర్ గెటింగ్ ఇట్ డన్ అండర్ అస్ 100% మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ రోబోటిక్ గివ్స్ దట్ రిజల్ట్స్ బికాస్ డేటా మన దగ్గర మన కళ్ళ ముందే ఉంటుంది. సో మీరు అట్లాంటి ఏమి వాళ్ళు చెప్పిందన్నారో వీళ్ళు చెప్పిందన్నది ఆలోచించకుండా మీరు మా దగ్గరకు వస్తే విల్ గివ్ యువర్ రైట్ గైడెన్స్. సో నేను అదే చెప్తున్నా ఈ ఇంటర్వ్యూ త్రూ ఐఎమ్ టెలింగ్ పీపుల్ బికాస్ చాలా మందికి ఇదే భయం అపోహ ఉండిపోయింది సార్. ఈవెన్ మా రిలేషన్ లో కూడా ఉన్నారు. ఎందుకు చేయించుకుంటే లేనిపోని బాధలు, ఎప్పటికీ మంచానికి అతుక్కుపోవాలి, ఎందుకు వచ్చిన రిస్క్, నీ ప్యాడ్స్ వేసుకుని పెయిన్ కిల్లర్ కాల్షియం వేసేసుకుని చాలా మంది అలాగే ఉంటున్నారు సార్. సో ఈ ఇంటర్వ్యూ అయిపోగానే మీ వాళ్ళకి చెప్పండి, ఖచ్చితంగా అదే రమ్మండి, నేను ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్. యా డెఫినెట్లీ. బట్ ఈ సర్జరీ మోస్ట్లీ ఎప్పుడు రికమెండ్ చేస్తారు? లైక్ ఏజ్ బాగా పైపడిన వాళ్ళకైనా సార్, ఇప్పుడు యంగ్స్టర్స్ లో కూడా ఏమైనా నీ రిప్లేస్మెంట్ చేయాల్సి వస్తే చేస్తున్నా? నీ రిప్లేస్మెంట్స్ లో యంగ్ ఏజ్ లో నీ రిప్లేస్మెంట్స్ అనేది అవసరం పడదండి. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇందాక చెప్పినట్టు ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాము. వాళ్ళకి గుజ్జు అనేది తినేస్తుంది, కార్టిలేజ్ ని తినేస్తుంది. సో అట్లాంటి వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది. నా యంగెస్ట్ పేషెంట్ 39 years. షీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ ఓఎన్ఈ అంటే ఇన్ఫ్లమేటరీ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాము. అసలు షీ వాజ్ బెడ్ రిడన్. 39 years ఫీమేల్. సో తను ఏంది అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది, బట్ షీ డింట్ నో దట్ షీ హ్యాడ్ రుమటైడ్ ఆర్థరైటిస్. ఎక్కడో విలేజ్ లో ఉండే, చేతులన్నీ వంకరపోయి, హ్యాండ్ లెగ్స్ బెండ్ అయిపోయి. సో ప్రాపర్ ఎగ్జామినేషన్ చేస్తే తనకు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉందని తెలిసింది. సో అది చూసిన తర్వాత మెడిసిన్ స్టార్ట్ చేయగానే కొంచెము డిజీజ్ అనేది సప్రెస్ అయింది. అండ్ దెన్ వీ వెంట్ అహెడ్ విత్ ద సర్జరీ. షీ వాజ్ వాకింగ్ నైస్లీ. సో అలాంటి వాళ్ళకైతే ఆ ఏజ్ లో చేస్తారు సర్జరీస్. యూజువల్గా కొంతమందికి నేను పార్షల్ నీ రీప్లేస్మెంట్ అనేది చేస్తుంటాను. కొంతమందికి ఏంటంటే అదే, సో మోకాల్ జాయింట్ ఇది హిప్ బోన్ అంటే ఫీమర్ బోన్, థై బోన్ అంటాము. సో కొంతమందికి ఓన్లీ ఒకటే భాగం అరుగుదల ఉంటుంది, మిగతా 80% ఆఫ్ ద జాయింట్ బాగుంటుంది. ఇలాంటి వాళ్ళకి టోటల్లీ రీప్లేస్మెంట్ చేస్తే హ్యాపీగా ఉండరు. సో మనం రోబోటిక్స్ యూస్ చేసి ఏం చేస్తామంటే ఏ పార్ట్ అయితే అరుగుదల ఉందో ఆ పార్ట్ మాత్రమే మ్యాపింగ్ చేసి దానికి డేటా ఇస్తాం. సో అది ఎంత డ్యామేజ్ అయింది, మనం ఎంత బర్ చేయాలంటాం, అంటే బోన్ని ట్రిమ్ చేయాలి, అదంతా డేటా ఇస్తుంది మనకి. అలాంటి వాళ్ళకి ఈ పార్షల్ నీ రీప్లేస్మెంట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది.